Audio Jungle. కార్వేటి నగర్ మండలం టీకేఎంపేట రెవెన్యూ సదస్సులో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కువ శాతం సమస్యలు రెవెన్యూ పరమైన వస్తున్నాయని, అందువల్ల రెవెన్యూ సదస్సులు ప్రత్యేకంగా నిర్వహించి రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కారం అయ్యేలా అధికారులు రైతులకు సహకరించి సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో అధికారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దీన్ని మనం చూసిన తర్వాత మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చే రెవెన్యూ ప్రాబ్లమే అన్ని చోట్ల ఉంది. అందుకోసం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సుని పెట్టి ప్రతి పంచాయతీలో, ప్రతి నియోజకవర్గంలో పెట్టి అక్కడక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి దీనికి రెవెన్యూ సదస్సు అని టైటిల్ ఇచ్చి డిసెంబర్ 6 నుంచి జనవరి 6వ తేదీ వరకు అన్ని రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల కూడా పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక జీవో ఆర్డర్ ఇచ్చారు. సో దాని తర్వాత అన్ని చోట్ల బ్రహ్మాండం జరుగుతూ ఉంది. అక్కడక్కడే దీన్ని మన టైటిల్ దృష్టి ఏంటంటే తీసుకున్న అప్లికేషన్ ఊరిగా నానబెట్టుకొని రేపురా ఎల్లుండిరా అని చెప్పకుండా